చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారనమాట యూఎక్స్ గురించి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి అన్నట్టు. క్రెడ్ యాప్ ని యూజ్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాక్ స్క్రీన్ అనేది ఇలా కనిపించదు అనమాట. నేను సడన్ గా యూజ్ చేస్తున్నప్పుడు వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ నాకు ఈ సౌండ్ వినిపించేసింది అనమాట ఆటోమేటిక్. అప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను, సడన్ గా అది వినిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా వస్తుంది ఆ సౌండ్ అన్నట్టు. అండ్ దాని తర్వాత ఇది ఎలా ఆపాలి అని కంగారు పడి నేను ఆఫ్ చేద్దాం అనుకుంటే దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఆఫ్ దట్ సౌండ్ అనమాట. అప్పుడు నేను ఏం చేశాను, నా వాల్యూమ్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిక్రీజ్ చేశాను. ఆ వాల్యూమ్ ని కంప్లీట్ గా డిక్రీజ్ చేయాల్సి వచ్చింది మొబైల్లో. అండ్ చాలా ఇరిటేట్ అయ్యాను అనమాట. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు. బట్ క్రెడ్ వాళ్ళు ఏం చేశారని అంటే they did maybe user testing or usability studies, so something they did and they found the problem and they gave a solution. ఆ సొల్యూషన్ ఏంటో చెప్తాను విను. సేమ్ అదే స్క్రీన్ లో వాల్యూమ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ ని ఇక్కడ పెట్టారనమాట. పెడితే బట్ ఇట్స్ ఫైన్ కదా, మొత్తానికి ఏమీ లేకపోవడంతో కంపేర్ చేసుకుంటే ఒక బటన్ ఏదో ఒకటి పెట్టి ఆన్ అండ్ ఆఫ్ ఇవ్వడం బెటరే కదా అని చెప్పేసి ఐ ఫెల్ట్ గుడ్. ఓకే వీడు బాగానే అబ్జర్వ్ చేశాడు అనుకున్నాను. క్రెడ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పుడు బాగా మంచి క్యాష్ బ్యాక్స్ వచ్చేవి అండ్ ఈజీగా నాకు ఎందుకో ఆ యూఐ అది డిఫరెంట్ గా కొత్తగా బటన్స్ అది చాలా రియల్ గా ఉండేవి కదా, అందుకని యూజ్ చేసేదాని అనమాట. దాని తర్వాత ఏమైంది అని అంటే ఆ పైన బటన్ ని తీసుకొచ్చి కింద పెట్టాడు. ఎందుకు కింద పెట్టాడు అన్నది యూఎక్స్ లో ఒక రూల్ ఉన్నదన్నమాట. ఆ రూల్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. మీరు పెట్టిన కామెంట్ కరెక్ట్ అయితే నేను మీకు మెసేజ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టాక్ టు మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒకవేళ నీడ్ ఉంటే నేనే కాల్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో.